మళ్ళీ ఏంటి మాధవ్ గారు? రోజు 2025-26 బడ్జెట్ సందర్భంగా అత్యంత అనుభవజ్ఞులైన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మీద చర్చించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఏదైతే పేద ప్రజల సంక్షేమం దిశగా కూటమి ఎన్నికల్లో చెప్పిన విధంగా సూపర్ 6 హామీలను అమలుపరిచే దిశగా ఈరోజు ఈ బడ్జెట్ రూపొందించడము ఎంతో ఆనందంగా ఉంది. దానితో పాటు అభివృద్ధి కూడా 2 కళ్ళల బడ్జెట్ను రూపొందించినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, ఈరోజు ఎన్టీఆర్ భరోసా కింద 27,500 కోట్లు, తల్లికి వందనం కింద 9,400 కోట్లు, దీపం పథకం కింద 2,600 కోట్లు, అన్నదాత సుఖీభవ కింద 6,300 కోట్లు కేటాయించి ఈరోజు ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లను ఒక్కసారే 3,000 నుంచి 4,000కు పెంచి, అలాగే వికలాంగుల పింఛన్లు 6,000కు పెంచి, అలాగనే కంప్లీట్గా వికలాంగులు ఉన్న వాళ్ళకి 10 నుంచి 15,000 పింఛన్ వచ్చే విధంగా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగనే సంక్షేమ పథకాలు మరియు ఎస్సీ ఎస్టీలకు ఉచిత విద్యుత్ కొరకు 400 కోట్లు కేటాయించడం వలన సంక్షేమంపై ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అనేది తెలుస్తున్నది. అలాగే అభివృద్ధి వైపు చూస్తే అధ్యక్ష, ఒక్కసారి బడ్జెట్కు పూర్తిగా పరిశీలిస్తే 3,22,359 కోట్లు ప్రతిపాదించారు. ఇందులో ఒక్క వ్యవసాయ రంగానికే 48,341 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా రైతుల పట్ల ప్రభుత్వంకున్న చిత్తశుద్ధిని తెలుస్తూ ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా దాదాపు 50 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందించే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అలాగనే అధ్యక్ష, విద్యాశాఖకు 34,311 కోట్లు కేటాయించారు. అంటే దాదాపు మన బడ్జెట్లో 10.8% నిధులను కేటాయించగా ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు. ఈరోజు గత ప్రభుత్వము వేలాది పాఠశాలను మూసివేసి లేదా విలీనం చేసి అందులోని టీచర్ పోస్టులను మిగులుగా చూపించి ప్రజలను మరియు డిఎస్సి అభ్యర్థులను మభ్యపెట్టింది. కానీ కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే సాంకేతిక సమస్యలన్నింటినీ పరిష్కరించి ఇచ్చిన హామీల మేరకు 16,347 ఉపాధ్యాయ పోస్టులకు మెగా డిఎస్సిని ప్రకటించింది. దీనిని ప్రస్తుత బడ్జెట్లో కూడా ప్రస్తావించడం గమనార్హం. అలాగనే విద్య భావితరాల భవిష్యత్తుకై మంత్రి గారు నారా లోకేష్ గారు తన చిత్తశుద్ధి తెలియజేస్తూ ఈ యొక్క బడ్జెట్లో ఇంత పెద్ద ఎత్తున కేటాయించడం జరిగింది. ఇది ఆయన ఆలోచన ఘనతకు నిదర్శనం. అలాగనే వైద్య రంగానికి 19,264 కోట్లు కేటాయించారు. ఇది బడ్జెట్లో 6% తీసుకున్నది. దీని ద్వారా ప్రజా ఆరోగ్యంపై ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ప్రస్ఫుటంగా తెలుస్తున్నది. గత ప్రభుత్వం వైద్య రంగాన్ని అస్తవ్యస్తం చేసింది. దాన్ని సరిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అందుకని ఇంత పెద్ద ఎత్తున వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. అలాగనే మున్సిపల్ శాఖకు 13,862 కోట్లు, పంచాయతీరాజ్కు 18,867 కోట్లు, నీటిపారుదల శాఖకు 1,819 కోట్లు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్కి 8,785 కోట్లు కేటాయించడం జరిగింది. అధ్యక్ష, పైన శాఖలను గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. గత ప్రభుత్వంలో గర్భిణులు రోడ్డు మీద వెళ్తే అక్కడికక్కడే వాళ్ళకి ప్రసవం అయ్యే స్థితిలో రోడ్లను వదిలిపోయారు గత ప్రభుత్వంలోని పెద్దలు. అందుకే రోడ్స్ అండ్ బిల్డింగ్ శాఖకి ఇంత పెద్ద నిధులను కేటాయించారు. దీనికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.